హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి రాత్రి కూడికని ఏర్పాటు చేసిన మరి సహోదరుడు సమయాల గారిని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే ప్రతి శుక్రవారము సువార్త కూడిక జరుగుతూ ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ గ్రామంలో అనేక సార్లు సువార్త ప్రకటించబడింది. అయితే దేవుడు మరొకసారి ఈ గ్రామాన్ని దర్శిస్తాడని నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు మీతోనూ అలాగే బయట ఉన్న వారితో మాట్లాడతాడని నమ్ముతా ఉన్నాను. మరి రాత్రి వచ్చి చూడండి, కమెంట్స్ దాని మీద మాట్లాడాలని ఆశిస్తా ఉన్నాను. మరి గమనించండి నా ప్రియమైన సోదరుడా, మరి 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు భూమి పైన ఉన్నప్పుడు మరి ఆయన శరీరధారిగా ఈ భూమి పైన నడుస్తున్నప్పుడు మరి మొదటిగా ఆయన శిష్యులను పిలుస్తూ ఉన్నాడు. మరి ప్రతి శిష్యుడు కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయన శిష్యులు పిలుస్తూ ఉన్నప్పుడు మరి శిక్షించడానికి దేవుడు కొన్ని సూచనలు అనేది వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా సూచనలతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం ఒక వ్యక్తిని నమ్మాలన్నా దాన్ని వెంబడించాలన్నా దేవుడు ఖచ్చితంగా సూచనల ద్వారా అద్భుతాల ద్వారా దేవుడు ఎవరిని ఏ విధంగా తాకుతాడనేది అది దేవుడి విధానమై ఉన్నది. దేవుడు ఎవరినైనా తాకగలడు, ఎవరినైనా రక్షించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎందుకంటే ఎలాంటి పాపినైనా ఖచ్చితంగా ఆకర్షించే శక్తి ఆయనకు ఉన్నది. ఎందుకంటే మన మాటలు ఆకర్షించలేవు, మనం చెప్పే విధానం ఆకర్షించలేదు, కానీ దేవుడు ఆకర్షిస్తే గనక, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. ఆకర్షించాల్సింది ఆయన. హల్లెలూయా. ఆయన ఆకర్షించాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ లోక పునాదులు వేయబడక మునిపే నువ్వు ఆయన సంకల్పంలో ఉండాలి. ఆయన సంకల్పంలో లేకుండా దేవుని యొద్దకు నువ్వు ఏ వ్యక్తి రాలేడు. హల్లెలూయా. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎందుకు ఇంతమంది కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని నమ్మట్లేదంటే ఆయన ఏర్పాట్లో లేరు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఏర్పాట్లో ఉంటే ఖచ్చితంగా ఏ వ్యక్తినైనా మార్చగల శక్తి దేవునికి ఉన్నది. వాడెంత పాపైనా సరే మార్చగల శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంకు ఉన్న శక్తి ఏంటంటే ఎలాంటి హృదయాన్నైనా బదలు చేయగలదు. అది ఎలాంటి రాతి గుండెనైనా అది ఆకర్షించగలదు. అది దేవుడు నామమున మహిమగలను గాక. ఈ రాత్రి చూడండి, దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము మనిషి కుమారుడికి భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా. వాక్యము దేవుడై ఉండెను. చూడండి, ఆది యందు ఏమున్నదంటే వాక్యం ఉన్నది. వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. చూడండి, దేవుడు మొట్టమొదటిగా ఆత్మరూపంలో ఉన్నాడు. ఆయన వాక్యముగా ఉన్నాడు. ఈ వాక్యముగా ఉన్న దేవుడు, ఆ దేవుడే శరీరం ధరించుకుని, ఏ దేవుడైతే వాక్యముగా ఉన్నాడో ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితం శరీరం ధరించుకుని ఈ భూమిపైకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మానవ శరీరంలోకి దిగి వచ్చాడు. ఎందుకు మానవ శరీరంలోకి దిగి వచ్చాడంటే, ఎందుకంటే మనందరం పాపులమై ఉన్నాం. మనందరం ఆదాము చేసిన పాపాన్ని బట్టి పాపులమై ఉన్నాం. మన పాపం నుంచి విడిపించడానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడే, ఆత్మ ఉన్న దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ భూమిపైకి వచ్చాడు. చూడండి, ఇక్కడ దేవుడి రక్త మాంసముల శరీరంలోకి ఎందుకు వచ్చాడంటే ఒక మానవుడిని విమోచించడానికి వచ్చాడు, ఒక మానవుడిని రక్షించడానికి వచ్చాడు ఆయన. అయితే దేవుడు ఒక దూతను పంపించవచ్చు, ఒక శరీరుని పంపించవచ్చు, లేకపోతే ఎవరినైనా పంపించవచ్చు. కానీ మానవుని రక్షించడానికి స్వయంగా ఆయనే రక్త మాంసముల శరీరంలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆదాము నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, ఏదైనా దొడ్లో పోగొట్టుకున్నాడు. ఆదాముతో పాటు మానవ జాతంతా కూడా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నది.
హల్లెలూయా. చూడండి, ఆదాము నిత్య జీవంతో ఉన్నాడు. ఆ నిత్య జీవం ఆదాము ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో మొత్తం సమస్త మానవాళి కూడా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నది. ఇప్పుడు ఆ పడిపోయిన ఆదాముని వెదికి రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితము, ఎందుకంటే మొదటిగా దేవుడు ఆదాముని చేశాడు, ఆయన పోలికను, ఆయన స్వరూపంలో చేశాడు, ఆయన పోలికలో చేశాడు. ఆయన మొదటి ఆదాము, ఆయన పోలిక, ఆయన స్వరూపం. కానీ యేసుక్రీస్తు కడబడి ఆదాము. హల్లెలూయా. ఇప్పుడు కడబడి ఆదాముగా యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు కడబడి ఆదాముగా ఎందుకు వచ్చాడంటే, ఏ ఆదాము అయితే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, ఈ మానవాళికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి కడబడి ఆదాముగా నీకు వచ్చాడు ఇప్పుడు. హల్లెలూయా. చూడండి, ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు. మనుష్య కుమారుడుగా వస్తాడని ప్రవక్తలు ప్రవచించారు. యేసు భూమిపైకి వస్తాడని ప్రవక్తలు ప్రవచించారు. ప్రతి ప్రవక్త కూడా మెస్సియా వస్తాడని ప్రవచించారు. మోసే ప్రవచించాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుని పుట్టిస్తానని. యోబు ప్రవచించాడు, నా విమోచకుడి సజీవుడని. అవునా, నేను నా కన్నులతో చూస్తానని. దావీదు అన్నాడు, నా పరిశుద్ధుని కొల్లి పట్టనీయమన్నాడు. అలాగే దానియేలు అన్నాడు, ఇదిగో ఆయన మనిషి కుమారుడుగా వస్తాడని. అవునా, ఇలా ఏ ప్రవక్త కాలంలోకి వెళ్ళినా యేసుక్రీస్తునే చూపిస్తా ఉన్నది. యేసుక్రీస్తు భూమిపైకి వస్తాడని, ఆయన వచ్చి సమస్త మానవాళి కొరకు ఆయన రక్తం చిందిస్తాడని, విమోచకుడిగా వచ్చి విమోచన చేస్తాడని. హల్లెలూయా. ఎందుకంటే విమోచన కార్యం ఒక వ్యక్తికి అర్థమవుతే బైబిల్ గ్రంథం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు 2000 సంవత్సరాల క్రితము రెండో దేవుడు రాలేదు. ఆది కాండంలో ఏ దేవుడైతే ఉన్నాడో, అసలు ఆది కాండమునకు ముందు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితము కృపాసక్త సంపూర్ణుడిగా వాక్యముని శరీరం ధరించుకుని ఈ భూమిపైకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మనకు రెండో దేవుడు లేడు, మూడో దేవుడు లేడు. ఉన్నది ఏకైక దేవుడు ఆయనే ఆత్మగా ఉన్న దేవుడు, తండ్రిగా అగ్ని స్తంభముగా మేఘస్తంభంగా ఉన్న దేవుడు. ఆ దేవుడే శరీరాన్ని ధరించుకుని భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా. మనిషి కుమారుడుగా దిగి వచ్చాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైన జన్మించాడు ఆయన. జన్మించి ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. అవునా, ఆయన చేసిన సేవ ఏంటంటే 3.5 సంవత్సరాలు. కానీ ఆయన ఎక్కడ పుడతాడో, ఎక్కడ జన్మిస్తాడో, ఆయన ఏ కార్యములు చేస్తాడో పాత నిబంధనలో ఉన్న ప్రతి ప్రవక్త కూడా ప్రవచించారు. ఆయన ఏ స్థలంలో పుడతాడో కూడా ప్రవచించారు. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయెల్ దేశంలో అనేక పట్టణాలు ఉన్నాయి. అవునా, యెరూషలేము ఉన్నది, షిలోహు ఉన్నది, చాలా పట్టణాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడంటే బెత్లెహేములో, అల్పమైన బెత్లెహేములో జన్మించాడు ఆయన. ఎందుకు అల్పమైన బెత్లెహేములో జన్మించాడంటే, చూడండి, ఆ పట్టణానికి ఎలాంటి పేరు లేదు. హల్లెలూయా. ఆ పట్టణానికి అలాంటి మంచి పశువుల పాకలో జన్మించాడు. ఎంతగా ఆయన తను తగ్గించుకున్నాడంటే, ఈ ఆకాశమును, సృష్టిని, ఈ భూమిని సృజించిన వాడు ఈ సృష్టిలో భాగమయ్యాడు, ఈ మట్టిలో భాగమయ్యాడు. ఆయన మట్టి ఘటమును ధరించుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ పురుగుల పుట్టలోకి వచ్చాడు ఆయన. సృష్టికర్త అని దేవుడు ఆయన, సర్వమును సృష్టికర్త ఆయన. ఈ యొక్క పురుగుల పుట్టలోకి వచ్చాడు ఆయన. ఆయనకి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడి యొక్క వాక్యములు గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 43వ వచనంలో సెలవిస్తా ఉన్నది. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదావాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనేవాడు పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానేలును కనుగొని ధర్మశాస్త్రములో మోసే ప్రవక్తలు ఎవరి గురించి రాసిన ఆయన కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. సీమోనుకు బయలుపరుచుకుంటా ఉన్నాడు, యోహానుకు బయలుపరుచుకుంటా ఉన్నాడు, సమరయ స్త్రీకి బయలుపరుచుకుంటా ఉన్నాడు, జక్కయ్యకి బయలుపరుచుకుంటా ఉన్నాడు, అతి సామాన్యులకు బయలుపరుచుకుంటా ఉన్నాడు ఆయన.
శాస్త్రుల పరిశీలనకు అర్థం కావట్లేదు ఈయన ఎవరు, కానీ శిష్యులకు అర్థమవుతా ఉన్నది. ధర్మశాస్త్రం ప్రవచించింది, మోసే ప్రవచించాడు, ప్రవక్తలు ప్రవచించాడు ఈయన కోసం. ఆ ప్రవచించిన మెస్సయ్య భూమిపైన ఉన్నాడు. హల్లెలూయా. వచ్చి చూడుడి, కమన్సి. ఈయన ఎవరో తెలుసా? ప్రవక్తలు ప్రవచించిన ప్రవక్తలకే ప్రవక్త. మోసే చెప్పాడు చూడు, ఆ ప్రవక్త ఈయన. ధర్మశాస్త్రంలో ప్రవచించాడు చూడు, ఆ ప్రవక్త ఈయన. దేవునామాడి మమ్మీ కలిగిగాక. ఎవరికి బయలుపరుచుకోవాలో అందుకు బయలుపరుచుకుంటా ఉన్నాడు. కానీ శాస్త్రుల పరిశైలికి ఈయన ఎవరో తెలియదు. దేవునామాడి మమ్మీ కలిగాక. దీనికంటే ముందు ఒక సందర్భం జరుగుతూ ఉన్నది. చదువుతాం. 19 వచ్చింది. నీవెవడు అని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగనక ఒప్పుకొనెను, క్రీస్తుని కానని ఒప్పుకొనను. కాగవారు మరి నీవెవరు, నువ్వు ఏలియావా అని అడగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చెను. కాబట్టి వారు నీవెవరు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలను కనుక నిన్ను గూర్చి నువ్వేమని చెప్పుకొనిచున్నావని అతను అడిగాడు. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరళం చేయడి అని అరణ్యంలో వెలుగెత్తి చెప్పు ఒక శబ్దమని చెప్పాను. యేసుక్రీస్తు భూమిపైకి వచ్చే ముందు ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చినప్పుడు ఈ డినామినేషన్స్ అన్నీ అడిగాయి, పంపించారు. ఏలియా ఏం చేస్తాడంటే యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నాడు. బాప్తిసం ఇవ్వాలంటే ముగ్గురికి అర్హత ఉన్నది. ఒకటి ఏలియాకి, రెండవది మోసేకి, మూడవది క్రీస్తుకి. ఎందుకంటే మోసే సముద్రంలో బాప్తిసం ఇచ్చాడు. అవునా? ఈ ముగ్గురికి అర్హత ఉన్నది. అయితే వీళ్ళకి సంఘ శాఖలకు డౌట్ వచ్చింది. ఇతడు యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తా ఉన్నాడు. ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఏ థియాలజీ కాలేజ్ నుంచి రాలేదు. ఈయన వచ్చిన విధానం ఏంటంటే అసలు ఈయన బట్టలు వేసుకోవడం కూడా సరిగ్గా చేత కాదు. ఎందుకంటే ఈయన సూటు బూటు వేసుకుని రాలేదు. అవునా? ఆయన వచ్చిన విధానమే వేరుగా ఉన్నది. ఆయన తినే ఆహారం కూడా వేరు, తినడం కూడా జాతగా దీనికి. అలాంటి వ్యక్తి యోర్దాను నదిలోకి వచ్చి బాప్తిసం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు సంఘ శాఖలు వచ్చి అడుగుతా ఉన్నాయి. ప్రధాన యాజకులు, శాస్త్రుల పరిసయ్యులు, అవునా, ఆనాటి సంఘ శాఖలు బాగా తరఫీదు పొందిన వాళ్ళు, ధర్మశాస్త్రంలో సున్న ఎక్కడ ఉంటుందో పుల్లు ఎక్కడ ఉంటుందో బాగా తెలిసిన వాళ్ళు. కానీ వాళ్ళకి లేఖనాలు బాగా తెలుసు. మోసే చెప్పిన ప్రవక్త ఒక ఆయన వస్తాడని తెలుసు. అవునా? అక్కడ మోసే చెప్పిన ప్రవక్త వస్తాడని తెలుసు. దావీదు చెప్పిన ప్రవచనం తెలుసు వాళ్ళకి. హెజ్కేలు చెప్పిన ప్రవచనాలు తెలుసు. ప్రవక్తలు చెప్పిన ప్రతి ప్రవచనాలు తెలుసు వాళ్ళకి. బెత్లెహేములో క్రీస్తు జన్మిస్తాడని తెలుసు. అవునా? ఆయన వచ్చే ముందు ఏలియా అంటే ఒక ప్రవక్త వస్తాడని తెలుసు. అవునా? శిష్యులు అడిగారా యేసుని? శాస్త్రుల పరిస్థితి ఏలియా వస్తాడని చెప్తున్నారు, ఆ ఏలియా వచ్చాడని అడిగారా? ఏలియా ఇదివరకే వచ్చాను, వారు ఎరగలేదు. ఎరగక తమకు ఇష్టపడినట్లు చేశారని యేసు చెప్పాడు. అప్పుడు గ్రహించారు బాప్తిసం ఇచ్చి యోహానే ఏలియా అని. హల్లెలూయా. కానీ యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు యెరూషలేము నుండి యాజకులు లేవీలు యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగనక ఒప్పుకొనెను, క్రీస్తుని కాదని ఒప్పుకొనెను. కాగా మరి నువ్వెవరు అని అడిగినప్పుడు ఏలియా అని అడగగా కాదనను. నువ్వు ఆ ప్రవక్తవా? ఆ ప్రవక్త అంటే మోసే చెప్పిన ప్రవక్తవా? మోసే ఏం చెప్పాడు? నా వంటి ఒక ప్రవక్తను నేను మీ మధ్యలో పుట్టిస్తాను. నువ్వు ఆ ప్రవక్తవా? కాదని ఒప్పుకున్నాడు.
కాబట్టి నీవెవరు? మమ్మల్ని పంపు వారికి మేము ఉత్తరం ఇవ్వాలి కనుక నిన్ను గురించి నువ్వేమని చెప్పుకునిచున్నావని అతను అడిగాడు. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆ ప్రవక్త యొక్క ప్రవచనాన్ని ఎత్తుకుని ఇదిగో అరణ్యంలో కేక వేసే శబ్దం, వాయిసెస్ కాదు, అరణ్యంలో కేక వేసే శబ్దం అన్నాడు ఆయన. యెషయా ప్రవచించాడు. ఆయన యేసుక్రీస్తు వచ్చే ముందు, మెస్సయ్య వచ్చే ముందు మార్గము సరళం చేయడానికి ఒక ప్రవక్త ఏలేవంటే ఒక ప్రవక్త వస్తాడని యెషయా చెప్పాడు. అక్కడ ఆ యెషయా చెప్పిన ప్రవక్తనే నేను. అయినా వాళ్ళు నమ్మలేదు. ఒక ప్రవక్తను నమ్మాలంటే బయలుపడి కావాలి, ప్రత్యక్షత కావాలి. అయినా శాస్త్రులు పరిసయ్యులు వాక్యము తీసి యోహాను చెప్పినా నమ్మలేదు. పాత నిబంధనలో తీసి వాక్యం చెప్పినా వాళ్ళు నమ్మలేదు. అవునా? ఎందుకంటే వాళ్ళ కన్నులు తెరవబడలేదు, కన్నులు మూయబడ్డాయి. ఆ కాలపు వాక్యము, ఆ కాలపు ప్రత్యక్షత వాళ్ళు పొందుకోలేకపోయారు. ఎందుకంటే యేసుకు ముందుగా ఏలియా వచ్చాడు. ఏలియా ఎవరో తెలియదు. ఈ ఏలియా ఎవరో తెలియకపోతే యేసు ఎవరో తెలియదు. ఎందుకంటే ఏలియా వర్తమానం నమ్మితేనే యేసు ఎవరో బాగా అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కడ తప్పిపోయారంటే శాస్త్రుల పరిసయ్యులు, అలాంటి డినామినేషన్స్ ఏలియా దగ్గర తప్పిపోయారు. వీళ్ళు ఏలియా తెలిస్తే యేసు ఎవరో బాగా తెలుసు. కానీ వీళ్ళు ఏలియా అని తప్పిపోయారు. యేసు వాళ్ళ ముందు నిలబడ్డా, వాక్యం శరీరధారి వాళ్ళ ముందు నిలబడ్డా అసలు ఆయన ఎవరో తెలియదు. నువ్వు అక్రమంగా జన్మించావు, నీ జన్మేంటో తెలియదా? నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావు, నువ్వు బెల్జూబు వల్ల చేస్తున్నావు ఈ కార్యాలు. మా తండ్రి అబ్రహాం, మేము మోసే శిష్యులం, అబ్రహాం కంటే ముందున్నాను అన్నాడు ఈయన. మోసే నా గూర్చి ప్రవచించాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆ కాలపు మెస్సయ్య ఈ భూమి పైన ఉన్నప్పుడు వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ ఎవరికి బయలుపరుచుకున్నారో తెలుసా? సామాన్యులకు, పేదలకు, అసలు విద్య లేని వాళ్ళకి. హల్లెలూయా. వేదాంత విద్య లేని వాళ్ళకి, ఆ యొక్క థియాలజీ కాలేజీలో ట్రైనింగ్ లేని వాళ్ళకి ఆయన బయలుపరుచుకున్నాడు ఆయన. అందుకే వచ్చి చూడుడి. హల్లెలూయా. ఆ మోసే ప్రవచించిన ప్రవక్త, ఆ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవక్త ఈయన. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. 46వ వచనం. అందుకు నతానేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పెను. అసలు నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? అసలు నజరేతు అనే ఊరే మంచి ఊరు కాదు. అవునా? అలాంటి ఊరిలో నుంచి సృష్టికర్త వస్తాడా? అలాంటి ఊరిలో నుంచి మెస్సయ్య వస్తాడా? అలాంటి గ్రామంలో నుంచి ఆయన వస్తాడా? లేదు లేదు లేదు, ప్రపంచం నమ్మదు. ఆయన అలాంటి పట్టణంలో నుండి, అలాంటి గ్రామంలో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఏమన్నాడు? వచ్చి చూడుడి. కమ్ అండ్ సీ. హల్లెలూయా. వచ్చి చూడుడి. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని నామమున మహిమ కలుగును గాక. వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానేలు తన ఎదుగు వచ్చాడు చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదవని నతానేలు ఆయన అడుగగా, ఫిలిప్పు చెప్పాడు, ఇప్పుడు ఇదిగో నేను మెస్సీయాని కనుగొన్నాను. నతానేలు అన్నాడు, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదు అన్నాడు. వచ్చి చూడమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ యొక్క చూడండి ఇక్కడ, యేసు నతానేలు తన ఎదుగు వచ్చాడు చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. నన్ను నువ్వు ఎలా ఎరుగుదువని నతానేలు ఆయన అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచుతుందని అతనితో చెప్పాను.
అసలు యేసు నతానేలు ఎప్పుడు చూశాడంటే పిలుపు పిలవక మునిపే అంజూరపు చెట్టు కింద ఆయనకి. అవునా? ఆయనకి సమస్తం తెలుసు. ఎందుకంటే ఆయన తండ్రి ఏది చూపించకుండా దేవుడు ఆయన. ఈ రాత్రి ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వస్తున్నాడంటే, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను. నతానేలు బోధకుడా, నువ్వు దేవుని కుమారుడు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఎప్పుడైతే మాట చెప్పాడో యేసు, నువ్వు దేవుని కుమారుడు అని, హల్లెలూయా, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఏం చెప్పాడు యేసు? హృదయ రహస్యాలు బయలుపరిచాడు. అవునా? హృదయ రహస్యాలు బయలుపరిచాడు. మెస్సియా వచ్చినప్పుడు ఏం చేస్తాడు? హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు ఆయన. అవునా? హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు ఆయన. ఎందుకంటే యేసు ఈ 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి రాక మునుపు ఆది కాండంలో అబ్రాహాము యొద్దకు వచ్చాడు ఆయన. వచ్చాడు అబ్రాహాము యొద్దకి. అబ్రాహాము యొద్దకు ఎలా వచ్చాడు? మానవ శరీరంలో వచ్చాడు ఆయన. మానవ దేహంలో వచ్చాడు ఆయన. అబ్రాహాము యొద్దకు సింధూర వనం దగ్గర ఉన్నప్పుడు అబ్రాహాము యొద్దకు సారా యొద్దకు వచ్చాడు ఆయన. అవునా? 3 మనుషులు వచ్చాడు. అందులో ఒక ఆయన గాబ్రియేలు, ఒక ఆయన మికాయేలు, ఒక ఆయన ఎలోహిం. ఆయన మానవ శరీరంలో వచ్చాడు. అబ్రాహాము దగ్గరికి వచ్చినప్పుడు ఏం బయలుపరిచాడు? హృదయ రహస్యాలు బయలుపరిచాడు ఆయన. మిట్ట మధ్యాహ్న సమయంలో వచ్చాడు అబ్రాహాము యొద్దకి. అబ్రాహాము యొద్దకు వచ్చి, సారా ఎక్కడన్నాడు ఆయన? సారా ఎక్కడం లేదు. సారా ఎక్కడన్నాడు ఆయన? ఈయనకి ఎలా తెలుసు? ఆమె పేరు సారాయినా? సారాయినే సారాగా మార్చిన దేవుడు, అబ్రాహామునే అబ్రాహాముగా మార్చిన దేవుడు. అవునా? పేర్లు మార్చింది ఆయన. ఆయన నీ భార్య ఎక్కడని అడగలేదు. సారా ఎక్కడ? పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన స్ట్రేంజర్, ఆయన వింత వ్యక్తిగా వచ్చాడు ఆయన. ఆయనకేం తెలియదు. కానీ ఆయన నీ భార్య ఎక్కడని అడగొచ్చు కదా. అవునా? దేవుడు నామడు మమ్మల్గా పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు ఆయన. సారా నవ్వనేలా అన్నాడు ఆయన. అవునా? ఆయన వచ్చింది ఏంటి? హృదయ రహస్యాలు బయలుపరచడానికి. ఇప్పుడు కూడా ఆయన బయలుపరుచుకునే విధానం ఏంటంటే హృదయ రహస్యాలు బయలుపరచడం. హృదయ రహస్యాలు బయలుపరుస్తా ఉన్నాడు ఆయన. దేవుడు నామడు మమ్మల్గా అసలు దీన్ని బట్టి కాదు, ఇంతకంటే గొప్ప కార్యములు ఉన్నాయి. అబ్రాహాము వద్దకు వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయలుపరిచాడు ఆయన. సొదొమ గొమొర్రా నాశనం చేసే ముందు, అగ్ని గంధకాల ద్వారా నాశనం చేసే ముందు దేవుడు మానవ శరీరంలో అబ్రాహాము గుంపుకి ఎలాగైతే బయలుపరుచుకున్నాడు, ప్రపంచమంతా సొదొమ గొమొర్రాగా మారిపోయింది. ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా నాశనం చేసే ముందు మరలా దేవుడు ఒక మానవ శరీరంలో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆది కాండం 18 ఎలాగైతే మానవ శరీరంలో ప్రత్యక్షపరుచుకున్నాడో, 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే మనుషు కుమారుడిగా వచ్చి మానవ దేహంలో ప్రత్యక్షపరుచుకున్నాడో, ఈ కాలంలో కూడా అంత దినాల్లో కూడా ఒక ప్రవక్త శరీరంలో ఆయన ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. ఆయన ఏకైక మనుషు కుమారుడుగా అబ్రాహాము యొద్ద దేవుడు అక్కడ మానవ దేహంలో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవ దేహంలో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన వాక్యము శరీరధారం అయింది. హల్లెలూయా. వాక్యము శరీరధారం అయింది. మానవ దేహంలో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఎవరికైతే బయలుపరుచుకోవాలో ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి బయలుపరుచుకుంటా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఈరోజు ఆయన ఎలాగైతే అబ్రాహాము కాలంలో ప్రత్యక్షపరుచుకున్నాడో, ఆ 2000 సంవత్సరాల క్రితము ఆంధ్రకి ఫిలిప్కి ఎలాగైతే ప్రత్యక్షపరుచుకున్నాడో, సమరస్త్రీకి ఎలాగైతే ప్రత్యక్షపరుచుకున్నాడో, ఈ రోజు కూడా ప్రతి వ్యక్తికి వ్యక్తిగతముగా ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు ఆయన. అందుకే దేవుడి యొక్క వాక్యం అర్థం కావాలన్నా, దేవుడు అర్థం కావాలన్నా అది ప్రత్యక్షత అయి ఉన్నది. ఇది అందుకే ఈరోజు సంఘ శాఖలకు దేవుడు ఏమైనాడో తెలియదు. దేవుడు ముగ్గురుగా నమ్ముతారు. వాళ్ళు ముగ్గురు దేవుడు లేరు. ఆయనే తండ్రిగా,
అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా ఉన్న దేవుడు 2000 సంవత్సరాల క్రితము మానవ దేహంలో ఆయన శరీరధారైన దేవుడు మనిషి కుమారుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మనిషి కుమారుడు, ఆయన అవునా, ఆయన మనిషి కుమారుడు అయినాడు. మళ్ళా 7 సంఘ కాలాలలో ఆయన దేవుని కుమారుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏ దేవుడైతే శరీరధారికి భూమిపైకి వచ్చాడో ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన 3వ దినం తిరిగి లేచాడు. ఆయన లేచి పరిశుద్ధాత్మగా పెంతుకొస్తూ దినమందు సంఘములో కుమ్మరించుకున్న దేవుడు. అప్పుడు దేవుడు కుమారుడు ఆయన. ఈ 2000 సంవత్సరాల్లో దేవుడు కుమారుడు ఆయన. మరలా ఇప్పుడు దావీదు కుమారుడు వచ్చే ముందు మరలా మనిషి కుమారుడుగా, ఎందుకంటే మొదటిసారి ఆయన మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు ఇజ్రాయేలుకు అలాగే సమరయులకు బయలుపరుచుకున్నాడు. మొత్తం ప్రపంచంలో 3 జాతులు ఉన్నాయి. నోవహు జలప్రలయం తర్వాత 3 జాతులు మిగిలాయి. ఒకటి నోవహు యొక్క కుమారుల పేరు హాము, సేము, యాపేతు. హాము ఎవరంటే అన్యులు, సేము ఎవరంటే ఇజ్రాయేలు. అవునా? హాము, సేము, యాపేతు ఎవరంటే సల్మానుగా వచ్చినప్పుడు ఇజ్రాయేలుకు, సేము సంతానానికి, యాపేతు సంతానానికి మనిషి కొత్త దినాలలో అన్యులకు, ఎందుకంటే ఇది అన్యజనుల కాలం. ఇది అన్యజనుల కాలం. 7 సంఘ కాలాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో చెప్తున్నట్లుగా 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నట్లుగా ఎఫెసు, స్మరణ, పెర్గమ, థియోతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా 7 సంఘ కాలములు అన్యజనుల కాలం. ఇది ఈ అన్యజనుల కాలంలో మరలా దేవుడు ఈ అన్యజనులకు మనిషి కుమారుడుగా బయలుపరుచుకోవాలి. ఇప్పుడు మనిషి కుమారుడుగా బయలుపరుచుకోవాలి. ఇప్పుడు హల్లెలూయా. మానవ దేహంలో ఆయన బయలుపరుచుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. 3 జాతులకు మనిషి కుమారుడుగా బయలుపరుచుకోవాలి. ఆయన 3 కుమారుల నామంలో వస్తా ఉన్నాడు. మొదటిది మనిషి కుమారుడు, అది మొదటి రాకడ. రెండవది 7 సంఘకాలాల్లో దేవుని కుమారుడు. మూడవది దావీదు కుమారుడు. 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడుగా రాజులకు రాజుగా వచ్చి 1000 ఏళ్ల భూమిపైన పరిపాలన చేయబోతున్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో మరలా అన్యజనులకు మానవ దేహంలో మెస్సయ సూచన చేయాలి ఆయన. హల్లెలూయా. మరలా మనిషి కుమారుడి పరిచర్య అన్యజనులకు జరగాలి. అందుకే దేవుడు ఈ కాలంలో 7వ దూతని పంపించాడు. ఆయన ఈ లవోదిక సంఘాలకు ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన ఈ కాలపు ప్రవక్త విలియం మేరన్ బ్రన్హం అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాలానికి ప్రవక్త విలియం మేరన్ బ్రన్హం అయి ఉన్నాడు. దేవుడు అగ్ని స్తంభము ద్వారా మరలా రుజువు చేయబడిన ప్రవక్త. ఎందుకంటే మోషే కాలంలో అగ్ని స్తంభముతో రుజువు చేశాడు. ఆయన మేఘ స్తంభంతో రుజువు చేశాడు. మరలా ఈ కాలంలో దేవుడు అగ్ని స్తంభం ద్వారా రుజువు చేయబడిన ప్రవక్త. మరలా ఈ ప్రవక్త, ప్రతి ప్రవక్త కూడా మనిషి కుమారుడే. నరపుత్రుడు అని రాయబడిన హెచ్కేలు. నరపుత్రుడు అంటే ఏ సన్నమే. ఇప్పుడు మరలా ఆయన ఏకైక మనిషి కుమారుడు. 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఆయన భూమిపైకి శరీరధారిగా వచ్చాడో, మళ్ళా ఈ కాలంలో దేవుడు ఒక ప్రవక్త శరీరాన్ని వాడుకొని ఆ ప్రవక్తలో మెస్సయా సూచన చేశాడు. ఆయన ప్రవక్త మెస్సయా కాదు, ప్రవక్త దేవుడు కాదు. ఈ ప్రవక్తలో మెస్సయా సూచన చేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసు భూమి పైన పుట్టినప్పుడు ఆయన ఎవరికి బయలుపరుచుకోవాలో ఆయన బయలుపరుచుకున్నాడు. అందుకే వచ్చి చూడుడి, ఎవరైతే వచ్చి చూస్తారో వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. ఎవరైతే వచ్చి చూసారో మెస్సయాని కనుగొన్నాము. వాళ్ళు ఏమి చర్యలు సాక్ష్యము వచ్చినప్పుడు ఏ కారణాలు జరిగితే హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. భూకంపం వస్తుంది అక్కడ. అవునా? భూకంపం వస్తుంది అక్కడ. అదే సమయంలో మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఒక ఎత్తబాటు కూడా ఉంటుంది. అవునా? మొదటిసారి ఆది కాండంలో దేవుడు మానవ శరీరంలో వచ్చినప్పుడు, అబ్రాహాము దగ్గరికి వచ్చినప్పుడు సారా హృదయ రహస్యాలు వెళ్ళిపోచ్చాడు ఆయన. అవునా? సొదొమ గొమొర్రా సముద్రంలో మునిగిపోయింది. అబ్రాహాము యొక్క శరీరము, సారా యొక్క శరీరము మార్పు పొందింది. వాళ్ళు మళ్ళా యవనస్తులయ్యారు. మళ్ళా యవనంలోకి వచ్చి వాగ్దాన కుమారుని పొందుకున్నారు వాళ్ళు.
మరలా 2000 సంవత్సరాల క్రితం మనిషి కుమారుడుగా వచ్చాడు. అవునా? ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే మన మెస్సయ్య. వాక్యము శరీరధారం అయింది. ఇప్పుడు వాక్యము శరీరధారం అయినప్పుడు శాస్త్రుల పరిసయులు హృదయంలో ఏం ఆలోచిస్తున్నారో హృదయాశాలు బయలుపరిచాడు ఆయన. శాస్త్రుల పరిసయులు ఏం ఆలోచిస్తున్నారో ముందే చెప్పేశాడు ఆయన. అవునా? శాస్త్రుల పరిసయుల కోసం చెప్పాడు ఆయన. అలాగే అక్కడ ఒక పునరుద్ధానం ఉన్నది. ఎందుకంటే ఆయన స్వరం ఎవరైతే విన్నారో ఆ స్వరం సిలువలో బిగ్గరగా కేక వేసినప్పుడు ఆ బిగ్గరి కేక సమాధిలో ఉన్నవారిని లేపింది. మిగతా వాళ్ళు లేపలేదు. ఎవరైతే ఆ స్వరం విన్నారు, అబ్రాహాము ఆయన స్వరం విన్నాడు, మోసే ఆయన స్వరం విన్నాడు, యోబు ఆయన స్వరం విన్నాడు, ప్రతి ప్రవక్త ఆయన స్వరం విన్నారు. ఆ స్వరం విన్న వాళ్ళందరూ కూడా సమాధులు తెరవబడ్డాయి. అక్కడ ఆ స్వరం వినని వాళ్ళు సమాధిలోనే ఉన్నారు. హల్లెలూయా. అక్కడ పునరుద్ధానం ఉన్నది. హృదయాశాలు బయలుపరచబడిట. ఒక ఎత్తబాటు కూడా ఉంది. ఎవరైతే తిరిగి లేచారో ఆయన ఒక మేఘముగా ఏర్పడి వాళ్ళందరూ యేసుక్రీస్తు వలె కొండ పైన ఎత్తబడినప్పుడు ఆయనతో పాటు ఆయన వెళ్ళిపోయారు. ఆ పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు పరదైసులో ఉన్నారు. ఇప్పుడు హల్లెలూయ. మరలా ఇప్పుడు ఒక పునరుద్ధానం ఉన్నది. ఇప్పుడు మరలా దేవుడు అన్య జనులకు మెస్సయ్య సూచన చేశాడు. ఇప్పుడు ఒక మానవ శరీరంలో మరలా దేవుడు మెస్సయ్య సూచన జరిగించాడు. ఇప్పుడు కూడా హృదయరాశాలు బయలుపరిచాడు ఆయన. హల్లెలూయ. ఎలా హృదయరాశాలు బయలుపరిచాడు? ప్రవక్తలో ఉండి హృదయరాశాలు బయలుపరిచాడు ఆయన. చెప్పాడు కదా ఇక్కడ, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. హల్లెలూయ. నతానేలు, నువ్వు అసలు పిలుపు పిలవక మునిపే నువ్వు ఎక్కడికి వచ్చున్నావో నాకు తెలుసు చెప్పాడా? సమరయ స్త్రీ కూడా చెప్పాడు ఆయన. సమరయ స్త్రీ విన్నది, ఆమె వేశ్యామే. వేసుకు కూడా బయలుపరుచుకుంటాడా? బయలుపరుచుకుంటాడు ఆయన. ఒక త్రాగుబోతుకు బయలుపరుచుకుంటాడా? బయలుపరుచుకుంటాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కడే రీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆమె రెడ్ లైట్ ఏరియాకి సంబంధించిన స్త్రీ. ఆమె మెస్సయ్య కోసం ఎదురు చూస్తా ఉన్నది. మెస్సయ్య కోసం విన్నది ఆమె. మెస్సయ్య వచ్చినప్పుడు హృదయరాశాలు బయలుపరుస్తాడు. ఎప్పుడైతే ఆమె హృదయరాశాలు బయలుపరిచాడో నువ్వు మెస్సయ్యవని నేను నమ్ముతున్నాను అన్నది. అవునా? ముందు ప్రవక్తవని నమ్ముతా ఉన్నది అన్నది. తర్వాత ఆరాధన స్థలం కోసం మాట్లాడినప్పుడు నువ్వు మెస్సయ్యవని నమ్ముతాను ఉన్నది. ఎప్పుడైతే ఆమెకు తాను బయలుపరుచుకున్నాడో ఆమె కొండను విడిచిపెట్టింది. సమరయ పట్టణానికి వెళ్ళి ఊరంతా సువార్త చేసింది. ఇదిగో నేను మెస్సయ్యని కనుగొంటిని. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చారు. నువ్వు చెప్పిన మాట బట్టిని కాదు, మేము కూడా మెస్సయ్యని కనుగొన్నాము. ఇప్పుడు సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కాదు, వాళ్ళు మెస్సయ్యని చూశారు. ఇప్పుడు హల్లెలూయా. అలా పొట్టి జక్కయ్యకు బయలుపరుచుకున్నాడు, నువ్వు అబ్రాహాము కుమారుడు. హల్లెలూయా. సమరయ స్త్రీకి బయలుపరుచుకున్నాడు, విద్యలేని పామరులకు బయలుపరుచుకున్నాడు, అతి సామాన్యులకు బయలుపరుచుకున్నాడు. కానీ వేదాంత పాఠశాలలో ఉన్న వాడికి ఎవరికి బయలుపరుచుకోలేదు ఆయన. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు సౌలు, వేదాంత విద్య అభ్యసించిన ఆయన. ఆ వేదాంత విద్య అంతా విడిచిపెట్టిన తర్వాతనే ఆయనకు బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే బయలుపరుచుకున్నాడో వేదాంత విద్యనంతా విడిచిపెట్టాడు ఆయన. విడిచిపెట్టాడా లేదా? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆ దమస్కు మార్గంలో అగ్ని స్తంభము ద్వారా బయలుపరుచుకున్నాడు ఆయన. ఎందుకంటే రాత్రి మెస్సయ్య ఇక్కడ ఉన్నాడు. ఈ రాత్రి మెస్సయ్య గ్రామానికి వచ్చాడు ఆయన. మెస్సయ్య ఇప్పుడు అంగి వేసుకుని రాడు, మెస్సయ్య జుట్టు వేసుకుని రాడు ఆయన, మెస్సయ్య గడి వేసుకుని రాడు ఆయన. ఈరోజు ప్యాంట్ షర్ట్ లో వస్తాడు ఆయన. మెస్సయ్య మీ గ్రామానికి వచ్చాడు ఆయన. ఎవరికి బయలుపరుచుకోవాలో వాళ్ళు బయలుపరుచుకుంటాడు ఆయన. ఈ రాత్రి ఒక్క వ్యక్తికి బయలుపరుచుకోవాలంటే ఒక్క వ్యక్తికే బయలుపరుచుకుంటాడు ఆయన. కానీ సంఘ శాఖలు బయలుపరుచుకోలేదు. ఈరోజు సంఘ శాఖలు ఇంకా క్రిస్మస్ వేడుకల్లోనే ఉన్నవి. అవునా? ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు యూట్యూబ్లో యేసుక్రీస్తు డిసెంబర్ 25 పుట్టాడని వాళ్ళు రుజువు చేస్తామని చెప్తా ఉన్నారు.
అసలు బైబిల్లోనే ఎక్కడ లేదు. అసలు రుజువు చేయడానికి వాడేవాడు బైబిల్లోనే ఎక్కడ రాయబడలేదు. ఏ చంద్రుడు ఆయన పుట్టినరోజు చేసుకోలేదు. శిష్యులు ఎక్కడా కూడా ఆయన పుట్టినరోజు చేయలేదు. రుజువు చేయడానికి వెళ్ళేవారు. అవునా? మెస్సియా పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టాడు. వాస్తవం. డిసెంబర్ ఒకటే కాదు, నువ్వు మొత్తం జనవరి నుండి డిసెంబర్ వరకు యేసు పుట్టాడని చెప్పాలి. అవునా? యేసు పుట్టాడని చెప్పాలి. యేసు పుట్టాడు కాబట్టే నీకు రక్షణ. యేసు పుట్టుటలో కాదు, యేసు చనిపోవడంలో రక్షణ. యేసు మరణించడంలో రక్షణ. యేసు మరణిస్తే నీకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. అందుకే ఇంకా వాళ్ళు ఇంకా మొదటి రాకడలను పుట్టినరోజు జరుపుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇది లోతు దినాలు ఎలాగైతే జరిగిందో, నోవహ దినాలు ఎలాగైతే జరిగిందో, అవే దినాలు మరలా వచ్చాయి. ఇప్పుడు సొదొమ గొమొర్రా ఎలాగైతే నాశనం కాబోతా ఉన్నదో, హల్లెలూయా, నోవహు జలప్రలయం ఎలాగైతే ప్రపంచమంతా నాశనం అయిపోయిందో, ఇప్పుడు కూడా అగ్ని గంధకాల ద్వారా దేవుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతా ఉన్నాడు. అందుకే మరలా ఇప్పుడు కరోనా వస్తున్నది. వదలట్లేదు కరోనా. హల్లెలూయా. ప్రపంచం ఇంకా ఎన్నటికీ మునుపటి స్థితికి రాదు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి, వ్యాధులు వస్తూ ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. ప్రపంచ రాజకీయాలు చెడిపోయాయి. ఇంకా మంచి దినాలు అనేవి ఏముండవు. లాస్ట్ టైం కరోనాకే ముందే మేము ఇలాంటి వర్తమానం చెప్పాం. అవునా? అదే చివరి వర్తమానం. రవికుమార్ పెట్టించాడు మీటింగ్. అదే చివరి వర్తమానం. తర్వాత 2 సంవత్సరాలు సువార్త లేదు. మరలా ఇప్పుడు కరోనా వస్తూ ఉన్నది. మరలా ఏదో వస్తూ ఉంటుంది, ఏదో వ్యాధి వస్తూ ఉంటుంది. ప్రపంచం నాశనానికి దగ్గరలో ఉన్నది. మంచి దినాలు అనేవి లేవు. ఇప్పుడు ప్రపంచం నాశనం అవడం సిద్ధపడతా ఉన్నది. అగ్ని గంధకాల ద్వారా దేవుడు ప్రపంచాన్ని నాశనం చేయబోతా ఉన్నాడు. మరలా ఈ ప్రపంచము భూకంపాల ద్వారా నాశనం కాబోతా ఉన్నది. అందుకే ఎక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసిన వ్యాధులు, ఎక్కడ చూసిన ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం, ఇదంతా దేనికి? యేసుక్రీస్తు రాకడ అతి త్వరలో ఉన్నది. యేసుక్రీస్తు అతి త్వరలో వచ్చి తన వధువుని తీసుకుని వెళ్ళిపోబోతా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు కుమారుడు 1000 ఏళ్ల పరిపాలనలో రాబోతా ఉన్నాడు ఆయన. అందుకే మనిషికి ఎక్కడ భద్రత లేదు. మనిషికి చంద్రమండలం పైన ఇల్లు కట్టుకున్న భద్రత లేదు. మనిషి సొరంగాల్లో ఉన్న భద్రత లేదు. భద్రత ఎక్కడ ఉన్నదంటే వాక్యంలో ఉన్నది. ఈ కాలపు ఈ గడి యొక్క వాక్యంలోనే భద్రత ఉన్నది. చాలా మందికి తెలియదు. మాకు ఆస్తి ఉన్నది, డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏ ఆస్తి అక్కడికి రాదు, ఏ డబ్బు నేను కాపాడలేదు. ఎందుకంటే కరోనా రుజువు చేస్తుంది. ఎక్కువ మంది చనిపోయింది ధనవంతులు, ఎక్కువ మంది చనిపోయింది డాక్టర్లు, ఎక్కువ మంది చనిపోయింది బాగా ఉన్నవాళ్ళు. అవునా? ఏ డబ్బు కాపాడలేకపోయింది. నీ కాపాడేది డబ్బు కాదు, ఐశ్వర్యం కాదు, ఆస్తులు కాదు. కాపాడేది వాక్యం. వాక్యంలోనే భద్రత ఉన్నది. వాక్యం నమ్మితేనే పరలోకం పోతావు. నీ సంఘ శాఖ నమ్మితే పరలోకం పోవు. క్రిస్మస్ చేసుకుంటే పరలోకం పోవు. సంఘ ఆచారాలు పరలోకం తీసుకెళ్ళవు. వాక్యమును నమ్మితే పరలోకం పోతావు. నా ప్రియమైన సోదరుడి, రాత్రి మెస్సయ్య సూచన వచ్చి చూడుడి. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ఒక 2వ రాకడిది. 2వ రాకడ దినాల్లో ఉన్నాం. ఇంకా యేసు పుట్టినరోజు జరుపుకునే కాలం కాదు ఇది. యేసు వచ్చే దినాలు ఇప్పుడు. యేసు వచ్చి తీసుకుని పోయే దినాలు ఇప్పుడు. అలాంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన సోదరుడు, మెస్సయ్య ఎవరికి బయలుపరుచుకోవాలో వాళ్ళకి బయలుపరుచుకుంటాడు. సామాన్యులకి బయలుపరుచుకుంటాడు ఆయన. ఎవరి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన సంకల్పంలో, ఆయన ఆలోచనలో ఉన్నారో వాళ్ళకే బయలుపరుచుకుంటాడు. అందుకే హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు ఆయన. ఈ రాత్రి నువ్వు తాగుబోతువే కావచ్చు, నువ్వు వ్యభిచారమే కావచ్చు, నీ జీవితం సరిగా లేకపోవచ్చు, కానీ రాత్రి వాక్యము నమ్ము. వాక్యానికి శక్తి ఉన్నది. రాత్రి ఈ వాక్యం ఎలాంటి పాపనైనా మార్చగలదు, ఎలాంటి నీచునైనా మార్చగలదు, ఎలాంటి పాపనైనా ఓ రాత్రి గుండెనైనా మార్చగల శక్తి వాక్యానికి ఉన్నది. వాక్యమే మార్చగలదు. ఒక వ్యక్తి ఎన్నడూ మార్చలేడు. నా మాటలు నిన్ను మార్చలేవు. ఈ రాత్రి మార్చేది వాక్యం. వాక్యంలోనే నిత్య జీవం ఉన్నది. వాక్యం నమ్మితేనే పరలోకం నీకు. నా ప్రియమైన సోదరుడా, ఈ రాత్రి ఖచ్చితంగా ఆయన మెస్సయ్య
మెస్సయ్య 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే మెస్సయ్యగా వచ్చాడు, ఈ కాలంలో కూడా ఆయన మెస్సయ్యగా వచ్చాడు. ఆయన ఈ కాలపు మెస్సయ్య, ఈ కాలపు క్రీస్తైన ఈయన మేఘారూఢుడిగా వచ్చాడు. ఆయన రెండో రాకల్లో వచ్చిన క్రీస్తు ఆయన. హల్లెలూయా. కానీ ఈ కాలంలో మేఘారూఢుడై వచ్చాడు. దానియేలు చెప్పాడు ఆయన మేఘారూఢుడై వస్తాడని. అందుకే అపొస్తలుల కార్యం చెప్తున్నది, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడని. ఆయన మేఘం ధరించుకుని వెళ్ళాడు, మేఘంగా వచ్చాడు. ప్రకటన 10లో మేఘం ధరించుకుని వస్తాడని చెప్పాడు. న్యాయాధిపతిగా వస్తాడని చెప్పాడు. తీర్పులుగా వస్తాడని చెప్పాడు. దయచేసి రాత్రి కృపను పోగొట్టుకోవద్దు. మీరు అనుకోవచ్చు, ఇలా కోటలు పడుతూనే ఉంటారు, ఇలా చెప్తూనే ఉంటారు. లేదు లేదు, ఈ దినముల్లో ఏదో ఒక రోజు ఈ కోటలు ఆగిపోబోతున్నాయి. ఈ దినముల్లో ఏదో ఒక దినమున ఈ స్వరం ఆగిపోబోతున్నది. ఇంక చెప్పేవాడు ఉండడు, కేకలేసేవాడు ఉండడు. వధు వ్యక్తపడిన తర్వాత శ్రమలు రాబోతా ఉన్నాయి. అగ్నిగంధకాలు కుమ్మరించబడిపోతున్నాయి. ఓ భూకంపాలు రాబోతున్నాయి. ఆ శ్రమలో కూడా తట్టుకోలేడు. కానీ సమయం ఉండగానే వాక్యం నమ్ము, సమయం ఉండగానే మారమనసు పొందు. దినాలు ఎలా ఉంటాయనుకోవద్దు. దినాలు ముగించబడబోతున్నాయి. కాలం ముగించబడి నిత్యత్వంలో గెలిపోతున్న దినాల్లో ఉన్నాం మనం. కాలం ముగించబడబోతా ఉన్నది. కాలం యొక్క అంతంలో ఉన్నాం. కాలం యొక్క ముగింపులో ఉన్నాం మనం. అందుకే దేవుడు ఆయన మేఘారూఢుడిగా వచ్చాడు. ఇదేంటి ఒక సూచన. మొదటి రాకళ్ళు ఎలాగైతే మరియ గర్భంలో జన్మించాడో అది ఒక సూచన అని చెప్పాడు. ఈ కాలంలో కూడా ఒక సూచన. ఇది సూచన వెంబడించాలి. సూచన వెనుక శబ్దం ఉంటుంది. వాయిస్ ఉంటారు అక్కడ. సూచన వెనుక శబ్దం ఉంటుంది. ఆ శబ్దాన్ని వెంబడించాలి. నా ప్రియమైన సోదరుడా, ఈ రాత్రి దేవుడికి నిశ్చయంగా ఆయన మనిషి కుమారుడుగా మరలా వచ్చాడు. ఆయన దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో మనిషి కుమారుడిగా వచ్చాడు. హల్లెలూయా. దావీదు కుమారుడికి 1000 ఏళ్ల పరిపాలనలో రాజులకు రాజుగా రాబోతున్నాడు. అందుకే ఈ ప్రపంచ దేశాల రాజకీయాలన్నీ ముగించబడబోతున్నాయి. అందుకే 2024 ఇండియాలో ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్, అమెరికాలో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. ప్రపంచ రాజకీయాలు మారబోతూ ఉన్నాయి. కానీ కళ్ళు తెరుచుకో, ఇప్పటికే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. కరోనా తర్వాత బ్రతకడం చాలా కష్టమవుతుంది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రజలు అనుకుంటా ఉన్నారు ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది. లేదు లేదు, కుప్పకూలిపోయాయి. బ్యాంక్స్ రంగ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. కానీ భద్రత ఎక్కడ ఉందంటే వాక్యం నమ్మితేనే నీకు నిత్య జీవం. వాక్యం నమ్మితేనే భద్రత. కానీ దినాలు ఇలా కొనసాగుతా అనుకోవద్దు. ఇంకా సంవత్సరాలు ఉంటాయనుకోవద్దు. ముగించబడబోతా ఉన్నది. ప్రపంచం పైకి శ్రమలు రాబోతున్నాయి. అందుకే భూకంపాలు వస్తున్నాయి. అగ్ని పర్వతాలు పేలబోతున్నాయి. ఆ లావా బయటకు వస్తుంది, ఆ కోర్ బయటకు వస్తుంది. దాన్ని తట్టుకోవడం మీ వల్ల కాదు. అందుకే దేవుడు ఒక రక్షణ మార్గాన్ని పెట్టాడు. ఆయన విమోచన ప్రణాళికని పెట్టాడు ఆయన. అందుకే వాక్యంలోనే నీకు విమోచన ఉన్నది. వాక్యంలో నిన్ను రక్షిస్తుంది. వాక్యానికి నిన్ను రక్షించగల శక్తి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఉన్నాడు మెస్సియా, ఈజ్ హియర్. అది ఇక్కడ ఉన్నాడు నా ప్రియమైన సోదరుడా. కాబట్టి రాత్రి మెస్సియా చూచలేదు. హల్లెలూయా. మెస్సియా వచ్చాడు. మరలా ఆయా శరీరాలలో మెస్సియా శరీరం ధరించుకొని వస్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా నీకు బయలుపరుచుకుంటా ఉన్నాడు ఆయన. మొదటి రాకలు ఎలాగైతే వ్యక్తిగతంగా బయలుపరుచుకున్నాడో ఈ రాత్రి కూడా బయలుపరుచుకుంటా ఉన్నాడు ఆయన. అందుకే నువ్వు అనుకుంటున్నావు మెస్సియా అంటే అన్ని వేసుకొస్తాడు, గడ్డ వేసుకొస్తాడు, లేకపోతే జుట్టు పెంచుకొని వస్తాడు. అలా కాదు, కళ్ళగాను కాదు. ఎస్, మెస్సియా ఒక వ్యక్తిలో వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం మరలా శరీరాలు అవుతా ఉన్నది. వాక్యం మరలా రక్త మాంసంలో అవుతా ఉన్నది. ఎందుకు? ఈ రక్త మాంసములను వాక్యంగా మార్చడానికి, దీన్ని వాక్యంగా మార్చడానికి. అందుకే నా ప్రియమైన సోదరుడా, వచ్చి చూడండి, కమెన్సీ. ఆయన రాత్రి హృదయరాశిని బలపరిచాడు. హల్లెలూయా. ఆయన వాక్యం ఎన్నడూ నిష్ఫలంగా తిరిగి రాదు. కాబట్టి రాత్రి దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడాలని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం. ఒక పాట పాడించుండగా దేవుడిని స్తుతిస్తూ ప్రార్థన